విశాఖ కొమ్మాదిలో నవోదయ స్కూల్లో ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయినట్టు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. అయితే వారు విద్యార్థులు ఏ రకంగా ఫుడ్ తీసుకుంటారు, దానికి సంబంధించి మెనూ ఎలా ఉంటుంది అన్నది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఆ వివరాలు కూడా మీరు చూడవచ్చు. ఇది జవహర్ నవోదయ విద్యాలయం కొమ్మాది విశాఖపట్నం మెస్ మెనూ. దీనికి సంబంధించి విద్యార్థులకు 3 రకాల ఆహారం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ ఉంటుంది. అయితే ఇందులో చూసుకుంటే ఏదో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇట్లా ఉంటుంది. మొత్తం 7 రోజుల్లో 4 రోజులు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మధ్యాహ్నం లంచ్లో ఉంటుంది. మనం మండేలో ఎగ్ కర్రీ చూడవచ్చు. అట్లాగే ట్యూస్డే చికెన్ కర్రీ ఉంటుంది. వెడ్నెస్డే ఎగ్ కర్రీ ఉంటుంది. థర్స్డే అంటే గురువారం మాత్రం ప్యూర్ వెజిటేరియన్. ఫ్రైడే చూసుకుంటే ఎగ్ కర్రీ. అట్లాగే చూసుకుంటే శనివారం ప్యూర్ వెజిటేరియన్ ఉంటుంది. ఇక సండే చూసుకుంటే ఎగ్ బుర్జీ ఇతర ఆహారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అంటే ఈ విద్యార్థుల అస్వస్థతకు ప్రాథమిక కారణంగా బయట నుంచి తీసుకొచ్చిన ఆహారం వలన జరిగినట్టు తెలుస్తుంది. శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. అయితే అదే సమయంలో అక్కడ దోమలకు సంబంధించిన ఫాగింగ్ చేయడం వల్ల దానికి అస్వస్థత గురైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రాథమికంగా జరిగిన ఈవినింగ్ స్నాక్స్ వీటిలోనే ఏదైతే కంటామినేషన్ అయినట్టు తెలుస్తుంది. అయితే సహజంగా సాయంత్రం ఇచ్చే స్నాక్స్లో టీ, ఫ్రూట్స్, బిస్కెట్స్, అదర్ ఐటమ్స్ రోజు కూడా అదే రకంగా ఇస్తారు. అయితే ఈ అదర్ ఐటమ్స్ కోటాలో ఇచ్చిన వాటిలోనే దీనికి సంబంధించి బయట నుంచి చిప్స్ తీసుకువచ్చారు. ఆ చిప్స్ తీసుకోవడం వల్ల ఈ విద్యార్థులు ఒక ఇరిటేషన్కి అస్వస్థకు గురయ్యారు. చాలామందికి తలనొప్పి వచ్చింది. అట్లా కొందరు వాంతులు కూడా చేసుకున్నారు. దాదాపు 32 మంది ఈ రకంగా అస్వస్థకు గురయ్యారు.